ఇటీవల వచ్చిన డీప్సిక్ ఏఐ ఈ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. దీని దెబ్బకు అమెరికాలోని పలు కంపెనీల షేర్లు ఒక్క రోజులోనే ఏకంగా $1 ట్రిలియన్ పైగా నష్టపోయాయి. మన కరెన్సీలో చూసుకుంటే దాదాపు 86 లక్షల కోట్లకు పైగానే. అసలేంటి ఈ డీప్సిక్? ఇది ఎందుకింత సెన్సేషన్ అయిపోయింది? ఇప్పుడు దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. జనరల్గా మనం ఏదైనా తెలుసుకోవాలంటే ఎక్కువగా గూగుల్ పైనే డిపెండ్ అవుతాం. అయితే 2022లో నవంబర్లో వచ్చిన చాట్‌జీపీటీ అనే ఏఐ చాట్‌బోట్ ఈ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఓపెన్ ఏఐ అనే కంపెనీ ఈ చాట్‌జీపీటీని తయారు చేసింది. ఇది విడుదలైన కొన్ని రోజుల్లోనే కోట్లాది మంది దీన్ని వాడడం మొదలుపెట్టారు. ఎందుకంటే గూగుల్లో మనం ఏదైనా సెర్చ్ చేస్తే దానికి సంబంధించి అనేక వెబ్సైట్లు వస్తుంటాయి. అలా వాటన్నింటిని చూసి మనకు కావాల్సింది తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది. కానీ చాట్‌జీపీటీలో మాత్రం మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే అది సూటిగా సుత్తి లేకుండా మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ని చెప్పేస్తుంది. అందుకే 2022లో ఏఐ రంగంలో చాట్‌జీపీటీ ఒక సంచలనంగా మారింది. దీన్ని చూసిన తర్వాత గూగుల్ కూడా జెమినీ అనే ఏఐ చాట్‌బోట్ని తీసుకొచ్చింది. మెటా కూడా లామా అనే చాట్‌బోట్ని తీసుకొచ్చింది. ఇంకా మైక్రోసాఫ్ట్ కోపైలట్ని తీసుకొచ్చింది. ఇంకా క్లాడ్ అనే మరో ఏఐ చాట్‌బోట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు చాలామంది కొత్త విషయాలు తెలుసుకునేందుకు చాట్‌జీపీటీ, జెమినీ లాంటి ఏఐ చాట్‌బోట్లనే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అయితే ఈ చాట్‌జీపీటీ కానీ, జెమినీ కానీ, లామా, కోపైలట్, క్లాడ్ ఇలా ఈ ఏఐ చాట్‌బోట్లన్నీ కూడా అమెరికాకు చెందిన కంపెనీలే. దీంతో ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మేమే ముందున్నామని, అన్ని దేశాలు మేము తయారు చేసిన ఏఐ చాట్‌బోట్లనే వాడుతున్నాయని, ఇక మాకు ఏఐ రంగంలో తిరిగే లేదని అమెరికా గొప్పగా చెప్పుకుంది. కానీ ఇటీవల వచ్చిన చైనాకి చెందిన డీప్సిక్ అనే ఏఐ చాట్‌బోట్ వీటన్నింటినీ షేక్ చేసి పడేసింది. ఆపిల్ స్టోర్లో ఎక్కువ మంది ఈ డీప్సిక్నే డౌన్లోడ్ చేసుకున్నారు, ఇంకా చేసుకుంటూనే ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఈ డీప్సిక్ ఆపిల్ స్టోర్లో చాట్‌జీపీటీ, జెమినీ లాంటివి వెనక్కి నెట్టి అత్యధిక మంది డౌన్లోడ్ చేసుకున్న ఏఐ చాట్‌బోట్గా ఈ డీప్సిక్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పుడు చాలామంది గూగుల్లో ఈ డీప్సిక్ గురించి సెర్చ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇందులో లాగిన్ అయిపోయి తమకు కావాల్సిన విషయాల్ని తెలుసుకుంటున్నారు. ఇటీవల దీనిపై సైబర్ అటాక్ కూడా జరిగింది, కానీ మళ్ళీ వెంటనే రికవర్ అయిపోయింది. చైనాలోని లియాంగ్ వెన్ఫెంగ్ అనే వ్యక్తి 2023 డిసెంబర్లో ఈ డీప్సిక్ను స్థాపించాడు. ఈ డీప్సిక్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో నడిచే ఒక స్టార్టప్ కంపెనీ. ఇది ప్రారంభమైనప్పుడు దీనికంత ప్రాధాన్యం లేదు, ఎందుకంటే అప్పటికే చాట్‌జీపీటీ, జెమినీ లాంటి ఏఐ చాట్‌బోట్ల డామినేషనే ఎక్కువగా ఉంది. అయితే 2025 జనవరి 20న ఈ డీప్సిక్ కంపెనీ R1 పేరిట కొత్త మోడల్ని లాంచ్ చేసింది. ఇంతకుముందు డీప్సిక్ V2, V3 మోడల్స్ ఉండేవి. అయితే ఇప్పుడు తాజాగా డీప్సిక్ R1 మోడల్ని తీసుకొచ్చింది. ఇది లాంచ్ అయిన కొన్ని రోజులకే అమెరికాలో స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. ఆల్ఫాబెట్, అమెజాన్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, టెస్లా లాంటి పలు కంపెనీల షేర్లు పడిపోయాయి. ఒక్క ఎన్విడియా కంపెనీయే ఒక్క రోజులోనే ఏకంగా $600 బిలియన్ నష్టపోయింది. ఇక మిగతా కంపెనీలన్నింటితో కలిపితే మొత్తం $1 ట్రిలియన్ పైగా నష్టపోయాయి. అంటే మన కరెన్సీలో 86 లక్షల కోట్లకు పైగానే లాస్ వచ్చింది. అయితే డీప్సిక్ కూడా చాట్‌జీపీటీ లాగే సిమిలర్గానే ఉంటుంది. కానీ ఈ డీప్సిక్ మిగతా ఏఐ చాట్‌బోట్లని వెనక్కి నెట్టి టాప్ ప్లేస్లోకి ఎలా వెళ్ళిందో ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్గా చాట్‌జీపీటీ, జెమినీ, కోపైలట్, లామా లాంటి ఏఐ చాట్‌బోట్లు నార్మల్ యూస్ కోసం ఫ్రీగా వాడుకోవచ్చు. కానీ ఇంకా కొంచెం డీప్గా, ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే వీటికి సబ్స్క్రిప్షన్ ఉంటుంది, డబ్బులు చెల్లించి వాటిని వాడుకోవాలి. కానీ ఈ డీప్సిక్ మాత్రం ఫ్రీగా అందుబాటులోకి వచ్చేసింది. అంతేకాదు, నార్మల్గా మనం దీన్ని ఏదైనా క్వశ్చన్ అడిగినా కూడా ఇది చాట్‌జీపీటీ కన్నా వేగంగా, మరింత బెటర్గా ఆన్సర్స్ ఇస్తోంది. ఇక్కడ డీప్ థింక్ R1 పై నొక్కి రీజనింగ్ లాంటి క్వశ్చన్స్ అడిగితే వాటికి కూడా బెటర్గా ఆన్సర్స్ ఇస్తోంది. అందుకే ఓపెన్ ఏఐ CEO సామ్ ఆల్ట్మన్ కూడా ఈ డీప్సిక్ని పొగుడుతూ ఎక్స్లో ట్వీట్ చేశాడు. ఈ డీప్సిక్ R1 చాలా బాగుందని, మేము కూడా మా మోడల్ని మరింత డెవలప్ చేసి అందిస్తామని రాసుకొచ్చాడు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే డీప్సిక్, చాట్‌జీపీటీ, జెమినీ లాంటి ఏఐ చాట్‌బోట్లను తయారు చేసి నడపాలంటే ఆ కంపెనీలకు చిప్స్ కావాల్సి ఉంటుంది. ఈ చిప్స్తోనే ఈ కంపెనీలు నడుస్తాయి. అయితే ఈ చిప్స్ను అమెరికాలో ఉన్న ఎన్విడియా అనే కంపెనీ తయారు చేస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే చైనా అమెరికాకు అన్ని రంగాల్లో పోటీ వస్తోంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కూడా పోటీ రావడంతో అమెరికా ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఎన్విడియా కంపెనీ తయారు చేసే చిప్స్ను చైనాకు ఎగుమతి చేయడాన్ని 2022లో నిషేధించింది. అయితే అమెరికా ఇలా నిషేధించడానికి ముందే
చైనా దాదాపు 50,000 ఎన్విడియా A100 టైప్ చిప్స్ను కొనుగోలు చేసింది. దాదాపు 3 ఏళ్ల క్రితమే అమెరికా నుంచి తీసుకున్న చిప్స్తోనే అలాగే వాటికి మరికొన్ని చిప్స్ని యాడ్ చేసి ఈ డీప్ సీక్ను తయారు చేసింది. ఇప్పుడు లేటెస్ట్గా డీప్ సీక్ R1 మోడల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఓపెన్ఏఐ కంపెనీ చాట్‌జీపీటీని తయారు చేయడానికి ఏకంగా $100 మిలియన్ పైగా ఖర్చు చేసింది. కానీ డీప్ సీక్ను మాత్రం కేవలం $6 మిలియన్లతోనే తయారు చేశారు. ఇంత తక్కువ ఖర్చుతోనే మెరుగైన బెటర్ పర్ఫార్మెన్స్ని ఇచ్చే ఏఐ చాట్‌బోట్ని ఈ డీప్ సీక్ తయారు చేయడం చాలా గొప్ప విషయం. ఇంత తక్కువ ఖర్చులోనే తయారైపోయి చాట్‌జీపీటీ కన్నా బెటర్గా పర్ఫార్మెన్స్ ఇవ్వడంతోనే ఈ డీప్ సీక్ ఏఐ రంగంలో సంచలనం సృష్టించింది. అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే డీప్ సీక్లో అరుణాచల్ ప్రదేశ్ ఇండియన్ స్టేటా అని అడిగితే దానికి సమాధానం ఇవ్వడం లేదు. దీనికి సమాధానం చెప్పలేనని వేరే దాని గురించి అడగండని ఆన్సర్ ఇస్తోంది. అంతేకాదు చైనా తైవాన్ ఆక్రమణకు సంబంధించి చైనా వార్కు సంబంధించిన విషయాలు అడిగినా కూడా ఇది సరిగా చెప్పడం లేదు. అంటే చైనా తమ దేశ భద్రతకు సంబంధించిన విషయంలో సరైన ఆన్సర్స్ చెప్పకుండా ఈ డీప్ సీక్ని ఫిల్టర్ చేశారు. అయితే ఒక్క డీప్ సీకే కాదు, చాట్‌జీపీటీ, జెమినై లాంటి అమెరికాకు చెందిన కంపెనీలు కూడా అమెరికా దేశ భద్రతకు సంబంధించిన విషయంలో సరైన ఆన్సర్స్ ఇవ్వవు. ఎందుకంటే ఇవి వాళ్ళ దేశాల్లో తయారు చేశారు కాబట్టి వాళ్ళ దేశ భద్రతకు సంబంధించి సెన్సిటివ్, కాంట్రవర్షియల్ టాపిక్స్ అడిగితే వాటికి సరిగ్గా సమాధానం ఇవ్వవు. ఇది ఇలా ఉండగా చైనాకు చెందిన అలీబాబా అనే కంపెనీ కూడా ఇప్పుడు తాజాగా క్వెన్ 2.5 అనే ఏఐ మోడల్ని లాంచ్ చేసింది. తాము లేటెస్ట్గా లాంచ్ చేసిన ఈ మోడల్ డీప్ సీక్ కన్నా ఇంకా బెటర్గా పర్ఫార్మెన్స్ ఇస్తుందని ఈ కంపెనీ చెబుతోంది. ఇలా ఒక్కటేంటి, ఇక భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగమే ఏలుతుంది కాబట్టి ఇలాంటి కొత్త టెక్నాలజీలు రోజుకొకటి పుట్టుకొస్తూనే ఉంటాయి. అయితే మన ఇండియాలో కూడా ఇలాంటి ఏఐ మోడల్స్ డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో అమెరికా, చైనా లాంటి కంపెనీలను తలదన్నే ఏఐ మోడల్స్ మన దేశం నుంచి కూడా రావాలని కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.